ఇది ఒక ప్రసంగం కదా, ఇది ఒక ప్రసంగం. యోహాను చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ప్రారంభించారు. ఏమని? మారు మనస్సు ఉందండి. ఏం పొందండి? మనం ఆల్రెడీ మారు మనస్సు పొందేశాం. మనం ఆల్రెడీ, అందరికీ కూడా భయం వేస్తుందా? మీరు అంటూ ఉంటే నాకు ధైర్యం కలుగుతుంది ముందుకు చెప్పడానికి. మనం ఆల్రెడీ ఏంటి? మారు పొందేశాం. కాబట్టి మనకు అక్కర్లేకపోయినా సరే ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అక్కర్లేకపోయినా సరే ఇంకా ఈరోజు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. విందాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరికైనా అవసరం ఉంటుంది కదా. ఇంతకీ మనం మారు మనసు పొందామని రుజువేంటి? యేసయ్య మన కొరకు చనిపోయినందుకు ఖచ్చితంగా మనం మారు మనసు పొందేశాం. కానీ మారు మనసు పొందామని రుజువేంటి? ఏం చెప్పగలం? చర్చికి వస్తున్నామనా? పాటలు పాడుతున్నామనా? ఆరాధన చేస్తున్నామనా? వాక్యం వింటున్నామనా? 40 దినాలు మనం పాటిస్తున్నామనా? మరి ఏది రుజువు చెప్తాం? ఇలాగా నేను అడిగితే మీరు చెప్పరు. కానీ అదే బయట వాళ్ళు వచ్చి అడిగితే, అన్నిలు వచ్చి అడిగితే అలా ఉంటారా? ఖచ్చితంగా మనం జవాబు చెప్పాలి కదా. చెప్పాలా వద్దా? రాస్తేనే పాస్ అవుతారు, లేకపోతే లేదు కదా. మనం అలా చూస్తే చాలండి పాస్ అయిపోతాం అనే రకంలో ఉంటే అవ్వదు కదా. రాస్తేనే పాస్ అవుతాం. రైతు రాసిన పత్రికలో ఏ విధంగా ఉంటుంది? నాలుగో అధ్యాయం 18వ వచనంలో, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుచును? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై 17 తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి కాలము వచ్చి ఉన్నది. అది మన ఇంటికి ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుచును? కదా. మనం చదువుకున్న లేఖన భాగానికి దీనికి కొద్ది పొత్తు లేదు కదా, లేదు. కానీ మనం మారు మనసు పొందేశాం అన్న వారికి జ్ఞాపకం చేస్తున్నాను. నీతిమంతుడే రక్షించబడుట అనండి. నీతిమంతుడు రక్షించబడుట, నీతిమంతుడు రక్షించబడుట దుర్లభం ఏంటండి? నోవాహు నీతిమంతుడా కాదా? అనండి. రక్షించబడ్డా లేదా? రక్షించబడ్డాడు కదా. 7వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడుగా నా దృష్టికి కనబడ్డావు అని దేవుడు మాట్లాడాడు కదా. ఆ నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి నీ గురించి, నీ కుటుంబం గురించి ఓడను సిద్ధపరచుకో అని అన్నాడు కదా. ఎందుకంటే భయంకరమైన జలప్రళయం రాబోతుంది, లేకపోతే వర్షము రాబోతుంది, తుఫాను రాబోతుంది, ప్రమాదం రాబోతుంది, మరణం రాబోతుంది. కాబట్టి అందులో నుంచి రక్షించబడాలంటే నీ కొరకు ఓడ సిద్ధపరచుకో. ఎందుకని? నీవే నీతిమంతుడుగా ఉన్నావు అని చెప్పిన మాట మనము చదువుతాం కదా. ఉందా అందులో? నేను చెప్పిన దాంట్లో ఉందా? మరి చదవరే. ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవై ఉండుట చూచితిని అన్నమాట. నీవే నీతిమంతుడై ఉండుట చూచితిని కనుక అనే మాట కదా. ఇలా 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 చేయమని అంటాడు కదా. ఇది ఎందుకు చెబుతున్నానంటే, నీతిమంతుడు రక్షించబడ్డాడు నిజమే, కానీ పేతురు ఏమంటాడంటే నీతిమంతుడు రక్షించబడుట
దుర్లభం అంటాడు కదా. అసలు దీనికి దానికి సంబంధం లేకుండా ఉంది కదా. ఒకదాన్నేమో నువ్వు నీతిమంతుడు కాబట్టి రక్షించబడతావు అనేసి దేవుడు రక్షణ అనుభవంలోనికి తెచ్చేశాడు, రక్షించాడు ప్రమాదం నుండి. అది పట్టుకొని ఓహో పర్వాలేదు అని అనుకుంటే కుదరదు కదా. కానీ అంటాడు నీతిమంతుడే రక్షించబడతారో లేదో ఇంకా తెలియదు. దేవుని ఇంట్లో నుంచి తీర్పు మొదలవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంట? మనం అనుకుంటాం బయట వాళ్ళ నుంచి, అన్యుల నుంచి, పాపం నుంచి, పాపం చేసిన వారి యొద్ద నుండి స్టార్ట్ అవుతుందండి. కాదు కదా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంట? దేవుని ఇంటి యొద్ద నుండే స్టార్ట్ అవుద్ది, సంఘం నుండే స్టార్ట్ అవుద్ది, విశ్వాసం నుండే స్టార్ట్ అవుద్ది అంటూ ఏమన్నాడంటే నీతిమంతులు రక్షించబడుట దుర్లభమైతే భక్తుల సంగతి ఏంటి, అవిశ్వాసుల యొక్క సంగతి ఏంటి, పాపం చేయు వారి సంగతి ఏంటి అని అడిగితే ఏం సమాధానం చెప్తా? పరిశుద్ధాత్మ దేవుడు అడిగితే ఆయనే సమాధానం చెప్పాలి. నేను అందుకే చెబుతున్నాను, మారు మనసు పొందామని తర్వాత మళ్ళీ మారు మనసు గురించి ఎందుకు కదా? మారు మనసు పొందేశాం కానీ మారు మనసు గురించి ఇంకెందుకు? పొందేశామా లేదా? ఇంకా కొంచెం డౌటా? కొంచెం డౌట్ ఉన్నవారు స్తోత్రం చెప్పండి. పక్కా గ్యారంటీ అన్నవారు హల్లెలూయా చెప్పండి. ఇది కాదు ఇది కాదా? మధ్యలో ఉంటారా? ప్రకటన గ్రంథంలో అదే అన్న ప్రకటన గ్రంథంలో నువ్వు వెచ్చగానే నేను అంటే నువ్వు ఇటు లేదు అటు లేదు అన్నాడు. ఇది కూడా దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఉంటే ఇటు ఉండు, లేకపోతే లేదు అని అను, లేకపోతే అవునైనా అను. కానీ లేదు అనుకుంటా అవును అనుకుంటా రెండు పడవల మీద ఇలా కాకుంటే రెండే వెళ్ళిపోతాయి, కింద పడుతుంది. దేవుడికి ఇష్టం. ప్రభు నామానికే మహిమ కలుగుగా. అయితే నా డౌట్ ఏంటంటే మారు మనసు పొందామని దానికి రుజువు ఏంటి? ఓకే, మారు మనసు పొందితే మన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. మనము ఎలా అనుకుంటామంటే మనం ఎదుటి వారిని సహాయం చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా మనము ఆహారం పంచుతున్నాం కాబట్టి చెప్పండి, బట్టలు ఇస్తున్నాం కాబట్టి, ఉదయం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసేవారు చాలా మంది ఉంటారంట. ఈ నా మాటల ప్రకారంగా చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలిచేవారు ఉన్నారంట. వారు వచ్చి అడుగుతున్నారంట నీ నామంలో మేము చదువుతారా మనకి తీసేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. కానీ మీరు తీయలేదని మళ్ళీ నేనే తీస్తున్నాను. చదవండి 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని మత్తయి సువార్త. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అనే మాట ఉంటుంది. అంటే ప్రార్థన చేసేవారు కూడా వెళ్తారో లేదో తెలియదన్న. ధర్మ కార్యాలు చేసేవారు వెళ్ళిపోతారా అంటే అది కూడా లేదని చెప్పాలి. సరైన మారు మనసు లేకుండా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అందుకే మనం మారు మనసు పొందామని మీరు చెప్పారు, చూశారు. కానీ దానికి రుజువు ఏంటి అంటే చెప్పలేకపోతాం. ప్రవర్తన మారాలి. ఓకే అంటే అలా మీరు చెప్పగలరు, కానీ ఏమనేస్తారేమో అన్నట్టు మీరు కాదు. అలా పేతుల్లాగా టకామని చెప్పడానికి ట్రై చేస్తే పేతుల్లా పెద్దోడు అయిపోతారు. దేవునికి ఇష్టం. టకామని అనేసారు పడిపోయేవాడు, రే నీకెందుకురా అని శిష్యులు అనేవారు. అయినా చెప్పేసేవాడు, కానీ ఆడే ప్రథమ శిష్యుడు అయ్యాడు. కాబట్టి సిగ్గుపడి ఎవరైనా వద్దు చెప్పకూడదు, సిగ్గు అయిపోతారేమో అని ఉన్నవాడు వెనక్కే ఉంటారు. గొప్పని చెప్పేవారు అందరూ పైగా అయిపోతారు. యేసు రక్తమే హల్లెలూయా. ప్రభు మీకు సహాయం చేయనుగా. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో
రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఈ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఇది ఎవరికి రాస్తున్న మాట? ఇది మనకి. ఓకే, ఇది రోమాలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఇది అన్యజనులకి కాదు, సంఘానికి రాస్తున్న ఉత్తరం. మారు మనసు పొందిన వారికి రాస్తున్న ఉత్తరం ఇది. మేము ఎప్పుడో మారు మనసు పొందేసామయ్యా, ఎప్పుడో రక్షణ అనుభవంలోకి మేము వచ్చేసాం అన్నవారికి రాస్తున్నమాట. మారు మనసు అంటే ఏమిటంట? వెనక్కు నుంచి కానీ ముందుకు చదివితే మనకు అర్థమవుతుంది. మారు మనసు ఏంటంటే లోక మర్యాదను విడిచిపెట్టడం అంట. చదువుతారది. లోక మర్యాదను విడిచిపెట్టి అనుకూలమును సంపూర్ణమై ఉన్న ఓకే ఓకే ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే మనసు మార్చుకున్నారో వారికి ఈ లోకం మీద ఆశ ఉండదంట. దేవునికి స్తోత్రం. ఏంటి ఉండదంట? నేను చెప్పానా లేకపోతే కల్పించి చెప్తున్నానా? ఎవరైతే మారు మనసు పొందారో, మీరు మారు మనసు పొందారు కదండి, పొందారా లేదా? చెప్పండి సార్ గట్టిగా. మీరు పొందేశారు కాబట్టి ఎవరైతే మారు మనసు పొందారో వారికి లోకం గురించి గాని లోక ఆచరణ గురించి గాని ఆశలే బొత్తిగా ఉండకూడదు, ఉండదంట. మేకప్ చేసుకోవాలని కానీ ఇది వేసుకోవాలి కానీ పాపడి పిల్ల పెట్టుకోవాలి కానీ ఇంకా పెట్టుకోవాలి కానీ రెండేదో పూసుకోవాలని కానీ ఇంకోటి పెద్ద ఇలా ఉండేది వేసుకోవాలని కానీ ఈ లోక మర్యాద ఏది ఉండదంట. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ఆ విషయంలో దూరం అయిపోతారు. అప్పటి వరకు తిండిలో ఆనందించేవారు, ప్రతి దానికి ఏంటి అంటే మండి అనేవారు. ఇప్పుడు అదన్నీ పక్కన పెట్టేస్తామంట, అక్కడికి జోలికే వెళ్ళమంట. ఒకప్పుడు లోక మర్యాద అనుసారంగా మనం నడిచేవాళ్ళం, ఆ ఆశలు ఉండేది, ఆ లోక ఆశలు మనలో ఉండేది. ఎప్పుడైతే మారు మనసు పొందామో ఆ లోక ఆశల నుంచి మనం దూరంగా వచ్చేయాలంట. దేవునికి దూరంగా వచ్చేస్తే అది నిజమైన మారు మనసు అంట. అది లేకుండా నేను మారు మనసు పొందేసా, ఇక్కడ ఒకలాగా ఉంటా అక్కలాగా ఉంటా అని అంటే అది మారు మనసా? చెప్పండి సార్, ఎంతకి మారు మనసు పొందావా? ఈ లోక మర్యాదను విడిచిపెట్టి ఏం చేస్తారంటే దేవుని చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిందే మారు మనసు కలిగిన మనస్సంట. మీకు ఇంకా దేవుని చిత్తం తెలుసుకోవాలని, దేవుని ఉద్దేశం తెలుసుకోవాలని, దేవుని వాక్యం నేర్చుకోవాలని, దేవుని పాఠాన్ని నేర్చుకోవాలని, దేవుడు నా కొరకు ఏది దాచిపెట్టాడో అది నేను తెలుసుకోవాలని ఆ తపన మీలో లేదు అని అంటే ఇంకా సరైన మారు మనసు రాలేదని అర్థం. ఎందుకు రాలేకపోతున్నారు తెలుసా? వారికి వాక్యం నేర్చుకోవాలని, దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడో అని ఒక ఆశ, ఒక తపన వారికి లేకపోవడం బట్టి పిలిచినా కానీ రావట్లేదు వాళ్ళు. లోపల ఆశ ఉంటే సరైన మారు మనసు పొందిన వారికి ఏంటంట ఈ లోక మర్యాదలు విడిచిపెట్టేస్తారు, అవన్నీ పక్కన పెట్టేస్తారంట. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి, దేవుని వాక్కు ఏంటో నేను తెలుసుకోవాలి. అందుకే దావీదు ఏమంటాడు తెలుసా? నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్య కార్యములు సంగతులు నేను తెలుసుకున్నట్టు నా నేత్రములు తెరువని ప్రార్థన చేస్తాను. ఇంకా
వాక్యము నేర్చుకోవాలని, ప్రభు చిత్తమేదో తెలుసుకోవాలనే తపన లేకపోవడం విచారకరమైన విషయం. ఎవరు? మేము మారు మనసు పొందామనేవారు, మనసు మార్చుకున్నాం అన్న వారి జీవితంలో వాక్యం కొరకు తపన కనబడట్లేదు, వాక్యం కొరకు ఆశ కనబడట్లేదు, దేవుని చిత్తం జరిగించాలనే ఒక కోరిక కనబడట్లేదు. వస్తున్నామంటే వస్తున్నాం, వింటున్నామంటే వింటున్నాం, అంతే. పాడుతున్నామంటే పాడుతున్నాం, స్తోత్రం అంటున్నామంటే అనకపోతే ఇడు ఊరుకోడు కదా, అందుకే అంటున్నాం. కానీ నిజంగా ఇందులో నుంచి వస్తుందా అని అంటే రాలేదని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని గురించి మాట్లాడను, ఆయన గురించి చెప్పను, ఆయన గురించి సువార్త ప్రకటించను నేను అనుకున్నాను, కానీ ఆ మంట నా హృదయంలో మండుచుండేది కనుక నోరార పలకకుండా నేను ఉండలేకపోయాను. ప్రైజ్ ది లార్డ్. హృదయంలో మంట ఉంటే నిజంగా మేము చెప్పన, మారు మనసు పొందే దినాన మొదటి రోజు, ఆ మొదటి దినాన ప్రభు దగ్గరికి వచ్చే దినాన ఆ ఆసక్తి, ప్రభు కొరకు ఒక తపన, ఒక ఆ కోరిక ఎలా ఉండేదో ఇప్పటికీ అలా ఉందా ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ ప్రార్థన అయితే అక్కడికి వెళ్ళాలని, ఎక్కడ సువార్త జరుగుతుంటే అక్కడికి వెళ్ళాలని, ఎక్కడ వాక్యం చెబుతుంటే అక్కడికి వెళ్ళాలని, ఇంకా ఏదో నేర్చుకోవాలని, ఈ రోజు నాతో ఏది మాట్లాడతాడో, ఏం చెబుతాడో, ఏం నేర్చుకోవాలా అని ఆ తపన ఈ రోజు ఉందా అని అంటే లేదు. గ్రూపులు పెట్టారు కాబట్టి, పాస్టర్ గారు పిలిచారు కాబట్టి, సిస్టర్స్ పిలిచారు కాబట్టి వచ్చాం. నిజానికి రావాలని అయితే ఈ మారు మనస్సు పొందాం అని, మనస్సును మార్చుకున్నాం అని అర్థం ఏంటో తెలుసా? లోక మర్యాదను మొట్టమొదటి ఏం చేస్తాం? చచ్చిపోవాలి. ఏంటి? చచ్చిపోవాలి. ఇంకా మనలో అది ఏమి ఉండకూడదు. 24 KDM కనిపించినా సరే చచ్చిన వాళ్ళకి ఏమైనా భలే ఉంది అంటాడా? అంటాడా? అరే భలే మెలుస్తుంది అంటాడా? అది ఎన్ని కేజీలు చూపించినా సరే వాడికి డబ్బులకి ఏమి ఉండదు. పాపిడి పిల్ల చూపించినా, ముక్కుపొడి చూపించినా, ఇంకేం చూపించినా వాడికి ఏ ఎఫెక్టే ఉండదు. ఎవరికి ఉంటుంది? బతుకున్నాడికే. మారు మనసు ఏంటంటే చనిపోవడం కదా. లోకం విషయంలో చనిపోవడం, దేవుని విషయంలో తిరిగి జన్మించడం. హల్లెలూయా. ఇది జరిగితేనే సరైన మారు మనసు. ఈ తపన లేదు అని అంటే ఇంకా మారు మనసు ఖచ్చితంగా ఉండాలి. ఇది అన్య జనులకి అనుకుంటామా? కానీ ఎఫెసీ సంఘానికి ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? ఎంత ఆసక్తితో ఉన్న సంఘం కదా. ఎఫెసీ సంఘం గురించి మీరు 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో చదివితే 2వ వచనం నుంచి నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీ దుష్టులను సహింప లేదని అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి ఈ దీపస్తంభమును దాని ఇది అన్య జనులకి చెబుతున్న మాట లేకపోతే సంఘానికి చెబుతున్న మాట? మారు మనసు పొందిన వారి గురించే చెబుతున్న మాట కదండి. ఒకసారి మారు మనసు పొందేసామని ఇప్పుడు మనం మాట్లాడాం కదా. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం ఇప్పుడు చదువుకున్నాం. ఎవరైతే మారు మనసు పొందామన్నారో వారితోనే పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మాట్లాడుతూ, నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తానన్నాడు కదా. ఒకసారి మారు మనసు పొందాం, కానీ ఆ మనస్సు మరలా లోకం వైపు మళ్లించబడింది, లోకం వైపు ఆకర్షించబడింది కదా. సరైన మారు మనసు ఇంకా రాలేదు కదా. ఒకవేళ సరైన మారు మనసు లేకపోతే నీతిమంతుడు కూడా రక్షించబడుట దుర్లభమని బైబిల్ చెబుతుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక ఆయన గురించి మనము చూస్తాం. ఆయన పేరేంటి?
19వ అధ్యాయం అంటే ఇంకా తెలియదు. ఎవరండి? జక్కయ్య గురించి మనం చూస్తాం కదా. జక్కయ్య గురించి చూస్తాం కదా 19వ అధ్యాయంలో 8వ మాటలో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నా. నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించుదనని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు మారు మనసు. ఓకే, మారు మనసు అంటే ఏంటి అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అప్పటి వరకు ఎలా సంపాదించాడో మనకైతే తెలియదు. దేవుడు యేసు ప్రభు వారు తనతో ఏం మాట్లాడారో మనకైతే తెలియదు, బైబిల్లో వ్రాయబడలేదు. కానీ ఆయన నిలబడి చెబుతున్న మాట, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాడంట. సగం ఇచ్చేసాడు. ఓకే, 100 రూపాయలు ఉంది, సగం ఇచ్చేసాడు. ఎంత? 50 ఇచ్చేసాడు. ఇంకా 50 ఉంది. ఈ 50లో ఎలా చేస్తాడంట? రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇచ్చేస్తాను అన్నాడు. అంతేనా? 100 తీసుకుంటే 400 ఇచ్చేస్తాను అంటున్నాడు. మరి ఎలా సంపాదించాడు, ఏం చేశాడు ఇంకా చెప్పాలి అని అంటే డబల్ ఇచ్చేస్తున్నాడు. డబల్ కాదు, ఇంకా 4 వంతులు ఇచ్చేస్తున్నాడు. అంతవరకు ఇతనికి బిరుదు ఏంటి అంటే ప్రజలందరూ ఇచ్చింది ఇతడు పాపి అని. ఏంటి పాపి అని అంటే ఎవరి దగ్గర అయినా సరే, ఏ విధంగా అయినా సరే లాక్కునే తత్వం కానీ ఇచ్చే తత్వం అయితే లేదు. ఇలాంటి వ్యక్తి యేసయ్యని కలుసుకున్న తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, అయ్యా ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇచ్చేస్తాను అయ్యా, 1 వంతు తీసుకుంటే 4 వంతులు ఇచ్చేస్తాను అయ్యా, సగ భాగము పేదలకు ఇచ్చేస్తాను. ఏంటయ్యా నువ్వు సంపాదించిందంటే ఇలాగ ఇచ్చేస్తే నువ్వేం చేస్తావు అని అడిగితే అదేటో గాని యేసయ్యని కలుసుకునే తర్వాత, యేసయ్యని కలుసుకో ముందేమో సన్నిధిని వదిలేసి ఉద్యోగానికి వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి, ఈ రోజు వెళ్తే బాగుంటది, ఈ రోజు వెళ్ళకపోతే రాదు అని అనుకున్నాను. ఉద్యోగం ఉంటేనే బెస్ట్ అనుకున్నాను, ఖాళీ ఉంటేనే దేవుని సన్నిధికి వెళ్ళాలి లేకపోతే లేదు అనుకున్నాను. కానీ యేసయ్యని కలుసుకునే తర్వాత ఇవన్నీ ఏంటో నాకు వేస్ట్ అనిపిస్తుంది, దేవునితోనే నడవాలనిపిస్తుంది. సరైన మారు మనసు అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఎందుకు రాలేదు అని అంటే, లేదండి వ్యాపారం. ఎందుకండి రాలేదు అంటే ఉద్యోగం కదండి. సరైన మారు మనసు ఏంటి? అలాగనే మీరు మారు మనసు పొందారు కాబట్టి ఏ ఉద్యోగానికి వెళ్ళొద్దు, ఇంట్లోనే కూర్చోండి, ఆ భక్తి అంటే అదే, దానంత మట్టుకు అదే ఆకాశం నుండి రాలిపోద్ది అని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. ఖచ్చితంగా మనం ఉద్యోగము చేయాలి, మన పనులు చేయాలి. కానీ దేవుని సన్నిధిని మానేసి ఉద్యోగం చేస్తున్నా చూశారు, దేవుని సహవాసం మానేసి పరిచర్య ఏంటి వ్యాపారం చేస్తున్నా చూశారు, అది దేవునికి ఇష్టం లేదు, అది సరైన మారు మనసు కాదు. అప్పటి వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఏదో విధంగా డబ్బులు సంపాదించాలి అనుకున్న ఈ జక్కయ్య యేసయ్యను కలుసుకున్న తర్వాత ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఆయన సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఇతడును ఎవరెవరు ఇతడును అబ్రహాము కుమారుడే అని. ఎవరు అబ్రహాం కుమారుడు? ప్రతి దానికి సాకు చెప్పి వెళ్ళిపోయేవారు కాదు, ప్రతి దానికి ఏదో ఒక్క పెట్టి వెళ్ళిపోయారు కాదు. నేను అందుకే చెబుతూ ఉంటాను, మార్క్ అయితే ఏముంటే మనసుంటే కదా. మనం రావాలనుకుంటే ఎలాగైనా రాగలం, ఆగిపోవాలనుకుంటే ఎలాగైనా ఆగి, మన సొంత పని మనం ఎక్కడైనా వెళ్ళాలనుకోండి సెలవు పెడతామా లేదా? ఏదో ఒక విధంగా ఏదో ఒక వద్ద చెప్పి నాకు ఖచ్చితంగా సెలవు కావాలా, నేను రాను అని చెప్పేసి వెళ్ళిపోతాం కదా. కానీ దేవుని సన్నిధికి మాత్రం అలాగా చేయము. ఎందుకని? ఇంకా సరైన మారు మనసు. ప్రభునామానికి మహిమ కలుగును. ఎప్పుడైతే ఈ డబ్బు మీద ఆశ పోయిందో,
ఇంకా మొత్తం అంతా ఇచ్చేస్తూ ఉంటే అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, సరైన మారు మనసు అంటే ఇదిరా. సరైన మారు మనసు అంటే ఇది. అలాగని దేవుడు మనల్ని ఆశీర్వదించాడండి, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఏం చెబుతుంది? మొదట నీతి, మొదట రాజ్యము వెదిగితే ఇవన్నీ మీకు ఎదురైపోతాయి. మనకు ఆహారం తినడానికి కావాలా, ధరించుకోవడానికి వస్త్రము కావాలి, అనేక అవసరతలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా వస్తాయి అని అంటే మొదట నీతి, మొదట రాజ్యం మనం వెతకగలిగితే, మొదట దేవుని సన్నిధికి రాగలిగితే ఖచ్చితంగా దేవుడు ప్రతిదీ సమకూరుస్తాడు. ఈ లెంట్ దినాలు, ఈ శ్రమల దినాల్లో మనం నేర్చుకోవాల్సింది, చెయ్యాల్సిన పాఠం ఏంటంటే నిజమైన మారు మనసులోనికి రా. వినేవారు కాదు నీతిమంతులంట, వినేవారు కాదు నీతిమంతులు, కానీ దాని ప్రకారముగా జీవించేవారే నీతిమంతులు. యేసయ్య గురించి ఎంత వాక్యం విన్నాము, ఎంత మర్మాలు విన్నాము, ఎంత చక్కగా విన్నాము, ఎంత చక్కగా చెప్పేస్తున్నామో అది కాదు, అది కాదు దేవుడు మన నుండి ఆశిస్తుంది. ఏమిటి అని అంటే మనము విన్న దాన్ని ఎంత జాగ్రత్తగా పాటిస్తున్నామా, జీవితంలో ఎలా అమలు చేస్తున్నామని. కొంతమంది మేము కూడా అబ్రహాము సంతానమే అన్నారంట. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మేము కూడా అబ్రహాము కుమారులే అని చెబుతున్నారు వారు. 8వ వచనంలో అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచవద్దు, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలను పుట్టగలడు మీతో చెప్పుచున్నానన్న. ఏం చెప్తున్నారంట వీళ్ళు? ఇంతకు ముందు జక్కయ్య గురించి యేసు ప్రభు ఏం మాట్లాడారు? గట్టిగా చెప్తారు, ఇతడును అబ్రహాము. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? మేమా అబ్రహాము మాకు తండ్రి అంటున్నారు వీళ్ళు. అప్పుడు యోహాను చెబుతున్న మాట, అబ్రహాము మీకు తండ్రి కాదయ్యా అని. పై వచనంలో మీరు చదివితే, పై వచనంలో 7వ వచనం, అతడు పరిసయ్యులను సద్దూకయ్యులను అనేకులు బాప్తిస్మం వచ్చుట చూసి సర్వసత్తర రాబో వచ్చట నుండి తప్పించుకుంటకు ఏం చేయాలా? ఇంతకీ మారు మనసు పొందామా లేదా? చెప్పండి, మారు మనసు పొందామా లేదా? మీరు పొందలేదు అంటున్నారండి. పొందాం, మారు మనసు పొందాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. మారు మనసు పొందామని దానికి ఫలం కనబడాలంట. ఏంటి ఫలము? కనబడాలంట. ఆ ఫలం లేకుండా నేను మారు మనసు పొందానంటే అది అబద్ధం అంట. అదేనా? ఆకులే ఉంటే భలే మారు మనసు వచ్చింది అంటావా? దాంట్లో ఏముండాలి? మామిడి చెట్టుని చూసి భలే ఆకులు ఉంది అన్నాడే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా? ఆకులు తప్ప మరి ఏమీ లేకపోయేసరికి ఏం చేశాడంట? వెంటనే శపించేశాడు కదా. కాబట్టి మారు మనసుకు తగిన ఫలము ఏం చేయాలి? ఫలించాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ విషయంలో మారు మనసు పొందారు? ఒక్కొక్కటి. ఏ విషయంలో మారు మనసు పొందాం? నిన్న పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి రావాలా అనుకున్నాం కదా. ఈరోజు మారు మనసు పొంది దేవుని సన్నిధికి రావాలి కదా. ఏ విషయంలో మీరు మారు మనసు పొందారో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళారా మీకే జ్ఞాపకం చేస్తున్న. ఏ విషయంలో మారు మనసు పొందారు మీరు? ఒకప్పుడు మనం ఏది పడితే అది, ఎందుకు అన్యులుగా ఉన్నాం కాబట్టి. ఇప్పుడు దాని విషయంలో మారు మనసు పొందారా? పొందేశారా?
ఏమి ఇంగ్లీష్ రావట్లేదా? సుప్రభాతలు ఏం రావట్లేదా? అస్సలు రావట్లేదు. అప్పుడప్పుడు అంటే మారు మనసు ఇంకా మారు మనసుకు తగిన ఖచ్చితంగా ఫలము కనబడాలి కదా. Praise the Lord. ఎవరితో పడితే వారితో ప్రతిరోజు గొడవలే. ఒకప్పుడు ఎవరితో పడితే గొడవ పడితేనే కానీ మనశ్శాంతి ఉండదు. ఎవరినో ఒకరు తిట్టాలి, ఎవరినో ఒకరు ఏదో ఒకటి అనాలి. ఇది గత జీవితం, పాత జీవితం. అందులో నుంచి మనం ఏం పొందాం? ఏం పొందాం? ఫలం ఉందా? ఫలం కనబడుతుందా? ఇలాగంటే తిడతారు. నేను చెప్పిన మాట కాదు కదా. సరైన మారు మనసు పొందామనడానికి ఫలం కనబడాలంట. ఫలం కనబడకుండా అది సరైన మారు మనసు కాదు అని అంట. అసలు సాక్ష్య జీవితం ఇందాక చెప్పినట్లు మన బ్రతుకు మారాలి కదా, మన మాటలు మారాలి కదా, మన ప్రవర్తన మారాలి కదా, మన ఉద్దేశము మారిపోవాలి కదా. మారు మనసు అంటే మనసు మార్చుకోవాలంటే అదే కదా. లోకం విషయం చచ్చిపోయి దేవుని విషయంలో మనం బ్రతకాలి కదా. మరి ప్రతి ఫలం కనబడుతుందా అంటే లేదు కదా. ఏ విషయంలో? మీరు సమాధానంగా ఉండండి. బైబిల్ చెబుతుంది సమాధాన పరచు వారు ధన్యులు, వారు అరే కాదు సమాధాన పరచు వారు ధన్యులు, దేవుని కుమారులు అనబడుదురు. మనం దేవుని కుమారులు కాదా? అరే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము, తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామములో విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్లలు ఎంతమంది? అయ్యా చిన్న దేవుని పిల్లలు ఎంతమంది? దేవుని పిల్లలు దేవుని పిల్లలు మా దేవుని పిల్లలు దేవుని పిల్లలు కాదు. సమజైపోయింది. దేవుని పిల్లలు కాదు. ఆడు నల్లోడి పిల్లలా? అదా? ఎందరైతే తను అంగీకరించారో, ఆయన నామమందు విశ్వసించారు, వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయననే అధికారం ఇచ్చాడు కదా. ఈ అధికారం ఇచ్చింది కూడా చెప్పడానికి భయం ఎందుకు? ఖచ్చితంగా నేను దేవుని బిడ్డలే, దేవుని కుమారునే, యేసయ్య నాకు తండ్రి. కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో అదే కూడా మాట్లాడారు కదా. నేను నీకు తండ్రినే ఉంటాను, మీరు నాకు కుమార్తెలై ఉంటారు అని కదా దేవుడు చెప్పాడు. మరి ఆయన కుమారులు కుమార్తెలు అని చెప్పడం వాస్తవమే. ఒక మాట పట్టుకొని ఇదే వాస్తవం అనుకోవద్దు. కానీ కొంత అచ్చట కొంత ఇచ్చట మనకు వాక్యం దొరుకుతుంది. కాబట్టి బైబిల్లో మరలా మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్తలో ఏమని ఉంది అని అంటే, సమాధాన పరచు వారు మాత్రమే ధన్యులు, వారు దేవుని కుమారులగుటకు అధికారము దేవుడు ఇచ్చాడు. కానీ మీరు దేవుని కుమారులు అని పిలువబడాలి అని అంటే మీరు నేను ఎలాగుండాలి అని అంటే సమాధాన పరిచేవారుగా ఉండాలి. ఒకప్పుడు ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ మాట తీసుకొచ్చి పెట్టేవాళ్ళం. అప్పుడు ఇప్పుడు మారు మనసు పొందేశాం కాబట్టి అప్పుడప్పుడు చెప్తున్నాం. కానీ రెగ్యులర్ గా అయితే మీరు మంచోళ్ళండి. కొంతమంది ఆడవాళ్ళకి పని పాటు ఉండదు. ఇద్దరు కలిశారంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం కదా. ఇద్దరు కలిశారంటే ఇద్దరు ఆడవాళ్ళు ఆసక్తిగా మాట్లాడుతున్నారంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారని అర్థం. ఈ మూడో వ్యక్తి ఎవరు కాదు, అత్త అయినా కావచ్చు, బయట గురించి మాట్లాడరు వీళ్ళు.
ఇంట్లో వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. వీళ్ళెవరు? దేవుని బిడ్డలు, దేవుని కుమారులు అని మనం అనుకుంటున్నాం. ఈ విషయంలో మారు మనసు పొందిన మనము దీంట్లో ఫలం కనబడాలి కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమాధాన పరుస్తూ ఉండాలి కదా. ఎక్కడికైనా సరే ఈ రెండు కుటుంబాలు, చీలిపోయిన కుటుంబాలు నువ్వు కలిపే వ్యక్తిగా ఉండాలి కదా. స్నేహం విడిపోయిందా వారిని కలిపే వ్యక్తిగా ఉండాలి కదా. సంఘం చెడిపోయిందా సంఘాన్ని కలిపేటట్టు ఉండాలి కదా. ఆ విషయంలో మనం మారు మనసు పొందాం కదా. పొందామంటే అది ప్రతిఫలం కనబడాలి కదా. ప్రభు నామానికి మహిమ కలుగును. ఏ విషయంలో మనం చూసినా సరే ఏ విషయంలో ఫలం కనబడదు కదా. కొన్ని శాంతం ఉందా? ఒకప్పుడు కోపిస్తూ ఇప్పుడు దీన మనస్సు అని ఉందా ఏమైనా? చాలా మందికి దీన మనస్సు అనే పేరు కూడా ఉంటుంది, విన్నారా? దీన మనస్సు, దీన కాదు దీన మనస్సు అని కూడా నేను విన్నాను. ఆ పేరే దీన మనస్సు. కొంతమందికి శాంతమ్మ అని ఉంటుంది పేరు. ఏంటి? శాంతి ఏమి ఉండదు, నంబర్ 1 ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఎవరంటే మారు మనసు పొందిన వారే. మారు మనసు పొందేమని భ్రమలో జీవిస్తున్న వారే. కానీ మారు మనసుకు తగిన ఫలం ఖచ్చితంగా నీకు నాకు ఉండాలి కదా. కనబడాలి కదా, బయటకు కనబడాలి కదా, అన్ని చెప్పుకోవాలి కదా, క్రైస్తవులను మాట్లాడాలి కదా. అప్పటికి ఇప్పటికి మాటలో తేడా రావాలి కదా. అప్పటికి ఇప్పుడు బ్రతుకులో తేడా రావాలి కదా. అప్పటికి ఇప్పుడు ప్రవర్తనలో తేడా రావాలి కదా. తేడా లేకుండా మారు మనసు పొందామంటే భ్రమలో జీవిస్తున్నావు కదా. సహోదరి అన్నట్టు ఎలా జీవిస్తున్నా? పొందేశావు అని పాలు పిల్లట చెప్పండి. నాకేది కొత్తగా ఎవరు నాకు కనబడట్లేదని కళ్ళు మూసుకొని కాదు. మరి అమ్మ మారు మనసు ఉద్దేశం ఖచ్చితంగా మారు మనసుకు తగిన ఈరోజు యేసు ప్రభు కోరుకునేది అదే. ఆశ, నా కోరిక ఏంటో తెలుసా? ఈ 40 దినాల్లో మన బ్రతుకులన్నీ మారిపోవాలి. కొత్త మనసుతో మనం వెళ్ళాలి, హృదయంతో మనము, కొత్త ఆలోచనతో ఇక్కడ నుంచి మనం బయటకు అవి ఉండకూడదు. ఇంకా బాధ చెత్తకాయ పచ్చడి అంటారు కదండి. మళ్ళీ ఈ సామెత మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఏంటి? చింత చచ్చినా ప్రార్థన బాగా చేస్తూ ఉంటారు. వీరికంటే ప్రార్థన ఎక్కువ బాగా చేసేవారు ఎవరు ఉండరు. కానీ సమయం సందర్భాన్ని బట్టి మాత్రం లోపల ఉన్న నాగుపము బయటకు వస్తాడు. ఏసు రక్తం వేసే అప్పటి వరకు బయటికి రాడు. ఇది సరైన మారు మనసు. మారు మనసు అని భ్రమలో జీవిస్తున్నాం. కాబట్టి సరైన మారు మనసులోనికి మనం వచ్చేయాలి. యేసయ్య బోధలో మొట్టమొదటి బోధ ఏంటో తెలుసా? మారు మనసు పొందండి, దేవుని రాకడ సమీపిస్తుంది, దేవుని రాజ్యము సమీపిస్తుంది, చాలా దగ్గరలో మనం వచ్చేసాము. కాబట్టి మనం మనసులను మార్చుకోవాలి. ఆసక్తితో జీవిస్తున్న సంఘంతో కూడా మాట్లాడుతున్న మాట, ఇంకా నువ్వు మారు మనసు పొందాలి. ఈ రోజు దేని విషయంలో మనం తప్పిపోయామో దేవుని సన్నిధికి వచ్చేద్దాం. అది నీకు నాకు మాత్రమే తెలుసు. అది నీకు దేవునికి మాత్రమే తెలుసు. ఏ విషయంలో మారు మనసు పొందాలి, ఏ విషయంలో మనం తగ్గాలి, ఏ విషయంలో మనం సరైన మారు మనసులోనికి రావాలి, అది నీకు దేవునికి మాత్రమే తెలుసు. ఈ రోజు ఒప్పుకోగలిగితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారం అవుతాం. దేవుని హృదయంలో ఉన్న ఆలోచన మనం నెరవేర్చిన వారం అవుతాం. కాబట్టి ఇది చూస్తే దేవుడు సంతోషిస్తాడు. నిన్నటి దినాన్ని జ్ఞాపకం చేసిన వారు పశ్చాత్తాపపడుట దేవుడు చూచినప్పుడు అంట ఆయన ఏదైతే చెయ్యాలనుకున్నాడో ఆయన మళ్ళుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. నేను సరైన మారు మనసులోనికి వచ్చేయాలయ్యా. ఈ 40 దినాలు నా బ్రతుకు, నా ప్రవర్తన, నా మాటలు, నా ఉద్దేశాలు, నా నడవడిక ప్రతిదీ మారిపోవాలని ప్రభుకు అప్పగించుకొని మన మారు మనసు పొందాలని ఉద్దేశం కలిగి ఉంటే ఖచ్చితంగా నా దేవుడు దీవిస్తాడు. ఆనందాన్ని దేవుడు మరలా అనుగ్రహిస్తాడు. అభిషేకం దేవుడు అనుగ్రహిస్తాడు. సంఘంలో మరలా మునుపటి ఉజ్జీవాన్ని దేవుడు అనుగ్రహించడానికే ఇది మాట్లాడుతున్నాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటలు ప్రభు ఆశీర్వదించును గాక.